అమ్మా, ఆ జమీందారు లేదు, ఆ మచ్చం నాలాగే తింటుంది తెలుసా? జమీందారు బిడ్డ జమీందారులా కాకుండా గూడెంలా తింటదా? ఏటి జమీందారు బిడ్డ? జమీందారు బిడ్డ ఎవరు? గంగే. గంగా? మన గంగ జమీందారు బిడ్డేటి? ఏంటి నన్ను నన్ను తల తిక్కదంటావా? ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియకో అంది, వదిలే వదినా. చాలేవమ్మా, చిన్నపిల్ల అయితే చంకనెత్తుకుని గోరు ముద్దలు తినిపించు. నేను నా కొడుకు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాను. గౌరమ్మకు జాలెక్కువ, గౌరమ్మకు తెలివెక్కువ. కాని ఒక్కటే లోటుండాదే తల్లె. లోటా? ఏటది? నీకు సంతాన లోపముండాదే తల్లె. ఏంది? నా పెళ్ళానికి సంతాన లోపం ఉండదా? ఈ పిల్ల నీది కాదు, నీ రక్తం కాదు. మా ఇంట్రడక్షన్ కాస్త కామెడీగా ఉన్నా మేం చెప్పబోయే విషయం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఏంటి అంత సీరియస్ మ్యాటర్? సాగదీయకుండా స్ట్రేట్గా చెప్పేస్తాం. మీ అమ్మాయి మంగ ఉందా? ఉంది. అది నీ కూతురు కాదు. దానికి నువ్వు తల్లివి కాదు. మీరిద్దరూ తల్లి కూతురు కాదు. పసరు పరీక్షకి నేను సిద్ధం. నా బిడ్డ నాది కాదు అన్న వాళ్ళ నోళ్లు మూతలు పడేలా సమాధానం దొరకాల. వదిన ఫోన్ చేస్తుంది. హలో హలో వదిన, చెప్పండి. నా కూతుర్ని మనవరాలు ఎప్పుడు పంపించమంటావు? ఎక్కడికి? మీ ఇంటికి. అయితే నా కొడుకు పెళ్లికి పంపించు. పెళ్ళా? అవును, మంచి సంబంధం ఒకటొచ్చింది. మీ అమ్మాయితో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిస్తే ఆ సంబంధం సెట్ చేసుకుంటాం. మీరిచ్చిన గడువుకి ఇంకా టైం ఉంది కదండి. ఆ గడువులోగా నీ మనవరాలికి నీ కూతురు లక్షణాలున్నాయని నువ్వు నిరూపించలేవని నాకు బాగా తెలుసు. కానీ ఆ విషయం నీకు కూడా తెలుసు. అందుకే నా ఏర్పాట్లు నేను చేసుకుంటున్నాను. అలా అనుకోదనా, నా కూతురు జీవితం నాశనం చేయకు. బతుకు అన్యాయం అయిపోద్ది వదనా. నీ ముసలి కన్నీరు చూసి కరిగిపోవడానికి నేను అల్లాటప్ప ఆడదాని కాదు. ముండేశ్వరి, చాముండేశ్వరి. చాని విడదీసి చెప్పకు. వింటానికే దరిద్రంగా ఉంది. చాలే, ముందు నీ కూతుర్ని కాస్త కంట్రోల్లో పెట్టుకో. ఇప్పుడు నా కూతురు ఏం చేసింది? నా కూతురు పారిపోయింది, మా అమ్మ ఎగిరిపోయింది అని ఫోన్లు చేసి ఇంటికి పిలిపించుకోవద్దని చెప్పు. పెళ్లి వాళ్ళు చూస్తే నీ కూతురు గురించి అసహ్యంగా అనుకుంటారు. అంత అవసరం నా కూతురుకు లేదు. నీ కొడుకునే కంట్రోల్లో పెట్టుకో. చా, నిజమా? నీ కూతురు పిలిచినా నా కొడుకు రాడు. చాలా. వస్తే రాడు. వస్తే వస్తే అక్కడే ఉండిపోమ్మని చెప్తాను, తిరిగి రమ్మని అడగను. సరే, అదే మాట మీద ఉండు. బాయ్. ఇదేంటి నాతో ఛాలెంజ్ చేసింది? అది పిలిస్తే మాత్రం నాతో చెప్పకుండా నా కొడుకు వెళ్తాడా ఏంటి? పొరపాటును కూడా వెళ్ళడు. ఏమైందమ్మా పరిగెత్తుకుంటూ వచ్చా? నువ్వు వెళ్ళాడుకోమ్మా. నువ్వు గ్రేట్ అమ్మమ్మా. దేనికి? నేను ఆడుకోవడం కోసం బఫెలోలా పరిగెత్తుకుంటూ వచ్చావు. అలా అర్థమైందా? వెళ్ళాడుకో. ఈ ఫోన్ ఎందుకే నీకు? వెళ్ళాడుకో, పరిగెత్తి ఆడుకో. సరిగమ పదని సా
రీ గా ఆ ఆ. హే పుల్రాజు, ఆ అరుపులు ఆపుతావా? నా ఇల్లు నా ఇట్టం, నేను ఇట్టానే పడతా. ఇంట ఇను, లేదంటే సేవులు మూసుకో. ఆ ఆ ఆ. అట్లా ఇసిరేసేవింది? నా పని నా ఇట్టం, నేనిట్టాగే ఎసురుతా. చాలా ఆశ్చర్యంగా ఉండదు. ఆ పసరు పని చేయకపోవటమేంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అసలు ఆ పసరు పని చెయ్యలేదా? లేదంటే ఆ గంగ జమీందారు కూతురు కాదా? అంటే నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా? ఏమో, ఎవరిని నమ్మాలనో ఎవరిని అనుమానించాలనో అస్సలు అర్థం కావట్లేదు. గంగ మీ అన్న కూతురు కాదని నిరూపించటానికి ప్రయత్నించి 2 సార్లు ఓడిపోయినాం. ఈసారి కూడా ఓడిపోతే మీ అన్న మనిద్దరిని కొట్టి కొట్టి చంపుతాడు. అవునమ్మా, పసరుతో నిజం తెలిసిపోతుందని ఉన్నాను కానీ ఆశ నిరాశ అయిపోనది. ఏదేవైనా అది మా అన్నకి పొట్లేదని నిరూపించాలి. దానికి ఒక్కటే ఒక్క మార్గం ఉండాది. ఏటమ్మాది? మన నోటితో మనం చెప్పంగాని సాంబడికి నిజం తెలుస్తాది. సాంబయ్య, నీకింకో పరీక్ష పెడతా. తినండి. ఒకేలా తినకపోతే గంగ ఆయన బిడ్డ కాదా? కాదు, తిను. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏయ్, వదరు. ఏదో ఒకటి చేసి ఆ శాపం గురించి నాకు తెలిసి దారి చూపించు తల్లి. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. మరెవరికి చెప్పకండి. ఆఖరికి నా కూతురొచ్చి అడిగినా సరే చెప్పొద్దు. విరాట్ చేత మెళ్ళో తాళి కట్టించుకునేది నేనే, విరాట్ బిడ్డని కనిపెట్టేది నేనే. ఒకవేళ అది నాకన్నా ముందే బిడ్డని కన్నా అది పాపపు ముద్దే అవుతుంది. పాపం, వాడు తండ్రి లేని వాడిగా బ్రతకాల్సిందే. నా బిడ్డ జోలికొస్తే ముందు నిన్ను చంపేస్తా. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానమ్మా? హరిని ఎందుకు కొట్టావు? హరిపై నీకు పగెందుకు? తనేం పాపం చేశాడు? సిరిలా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడం హరి చేసిన తప్ప? అవును, సిరిలా ఉండడమే లక్ష్మి చేసిన పాపం. సిరిలా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకోవడం హరి చేసిన తప్పు.